జాను నా హార్ట్ ఇద్దరిని ఇచ్చినారా? శివ నువ్వు సూపర్ ఉంటావు. అలవని పదం కలిసింది మనసా ముగియని కథ. జుంకీలు, మెలోడీ, గాజులు, చెప్పులు. ఓ సరే మచ్చా. శంకర్ బంగారు అట్లా ఒక కట్టేచ్చే వాళ్ళ స్టిక్ స్టిక్. ఏం చేయాలంటే చార్మినార్ చూపిస్తా. ఇక్కడ స్తంభాలు ఉంటాయి. ఎవరు ఏడవకండి, మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా. ఇలాంటి గంటలు లోకమే రంగులై పొంగెనే. నిన్న పారా రేపు మేము కీడుకుంటాం. మన సంతోషం కోసం ఏమైనా చేయాల్సింది. వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది ఢిల్లీ టు దుబాయ్. సో గైస్ ఈరోజు అయితే చార్మినార్ వచ్చినాం. ఈరోజు చూడాలి. కనిపిస్తుందా జాను పారు శంకర్ నాయుడు. శంకర్ వదిలేసి వచ్చాం. శంకర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. శంకర్ వదిలేసి అట్లా వదిలేద్దురా పాపం. మేము వదిలేం. పసివాడు. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. శంకర్ బంగారు. అన్న ఆల్వేస్ బంగారమే. జాను నేను బాగుంటానా అన్న బాగుంటాడా? శంకర్ శివ నువ్వు సూపర్ ఉంటావు. అలవని పదం కలిసింది మనసా ముగియని కథ. ఇది బిస్కెట్లు వేస్తే నేనేమి ఇప్పేంటి రా మీకు. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు మరి? ఏం చేయాలంటే చార్మినార్ చూపిస్తా. ఇక్కడ స్తంభాలు ఉంటాయి. ఎవరు ఏడవకండి, మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా. అమ్మని కాదు నాన్నగారని ఏడు. ఎందుకు నాన్నతో చెప్పేస్తున్నావు? అలా చూపిద్దామని తీసుకొచ్చిన. ఇంట్లో ఏముంటాయి చార్మినార్ చెప్పు. గాజులు ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. చెప్పారు ఉన్నాయి. ఏ బడ్జెట్లు చూసి మాట్లాడండి ప్లీజ్. నేను ముందే చూపించిన నా అకౌంట్లో ఎన్ని ఉన్నాయి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. నా అకౌంట్లో ఎన్ని ఉన్నాయి తెలుసు కదా. ఇంకో బ్యాంక్ అకౌంట్ తీరా. ఒకటే తీసుకోరా, ఇంకో బ్యాంక్ అకౌంట్ ఆడ ఉండేది ఒకటే రా. చూపించరా టూ ఉన్నాయి. అది ఒక దాంట్లో 160 ఎంత ఉంది. ఇంకో బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో తెలియదు. జుంకీలు, మెలోడీ, గాజులు, చెప్పులు. ఒక్కటి అడగాలరా. జింపులు కావాలి, గాజులు కావాలి. ఇంకా నా అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయి తెలుసా? 96 రూపాయలు ఉన్నాయి. ఒకసారి ఇది తీసుకో. హాయ్ కోసే ఫోటో బాగుందా? జాను నువ్వు కూడా తీసుకోరా. और एक दियो लाख వద్దులే అన్న నాకు బ్రో. అట్లా ఒక కట్టేచ్చే వాళ్ళ స్టిక్ స్టిక్. గుడ్డోళ్ళకి
గుడ్డు బాగుందా బాగాలేదు జాను? నేను వేస్తే ఎట్లా ఉంటుంది సార్? వదిలే ఐసే లేదు. శివ నన్ను మర్చిపోతున్నావు శివ. నీకు ఇప్పిస్తారా? నీకు ఇప్పిస్తారు. చిన్న 20 రూపీస్ అంటే. ఓ సరే మచ్చా. అరే నువ్వు అబ్బాయిలకే తీసుకోకరా, అమ్మాయిలకే తీసుకో. ఈ రోజున జాను కొంచెం అమ్మాయి లెక్క కనిపిస్తుంది. కొంచెం మాననివ్వరా, ఉండనివ్వు దాని అమ్మాయి లెక్క. ఇవి తీసుకుంటారా ఎవరైనా? ఈ బాయ్స్ తీసుకునేది అది తీసుకుంటా, తప్పులేదులే మచ్చా. జాను ఓకేనా నీకు? ఓకేనా మీకు? ఇక్కడ చూపియండి రా. ఓకే ఓకే. సో గైస్ నా అకౌంట్లో 90 రూపాయలు ఉన్నాయి. జాను నా హార్ట్ ఇద్దరిని ఇచ్చినారా? నా హార్ట్ ని జాగ్రత్త దాపెట్టుకుంటారా? నేను ఆఖరికి బెలూన్ వెళ్ళిపోయిందిరా. జాను నీ బెలూన్ ఏది? అరే 50 రూపాయలు రా, 50 రూపాయలు వేస్ట్ చేసి ఇద్దరికి ఇప్పించిన గాలికి వదిలేసిరు బెలూన్ని. నా హార్ట్ అంతా వాల్యూ లేకుండా పోయిందిరా. నా హార్ట్ మీకు అంతా వదిలేసండి రా. చాయ్ తాగమ్మా అన్నాను. చార్మినార్కి వచ్చి చాయ్ తాగకపోతే ఎంత గలీజ్ ఉంటుంది గాయస్ చెప్పండి. అరే ఇప్పుడు దగ్గర దిల్సు నగర్ లో తాగినావు, మలక్పేటలో తాగినావు, ఇప్పుడు వచ్చి చార్మినార్ తాగుతావారా? ఏడ పడతాడు చాయ్ తాగుతా. జాను నువ్వేం తాగుతావు? వేసుకున్నా గుమా గుమా చాయ్ ఫేమస్ టు దుబాయ్. చాలా చాలా మాట్లాడతాడు గాయస్. శివ మాట్లాడితే చాలా ఏది చిన్న పాయింట్ మనం నోట్ల నుంచి జారుకున్న మిస్టేక్ దాన్ని పాయింట్ అని చేసేస్తాడు ఇట్లా. నేను కాదు ఫస్ట్ మీ అక్క, నేను కాదురా మీ అక్క. నేను మాట్లాడినానుకో ఇంకా అప్పుడే తీసేస్తారు వాళ్ళు. అది ఇందాక ఏమైనా తెలుసా, పానీపూరి తినేసి ఆధార్ కార్డు ఉంది బ్రో అంటుంది. బస్ పాస్ అనుకున్నా. అంటే బస్సు ఫ్రీ కదా, ఆధార్ కార్డు ఇచ్చి పానీపూరి కూడా తినొచ్చు అనుకుంది పాపం గొర్రెపిల్ల. అది రుద్దుకోవడానికి కాదురా, క్లిప్ రా. నువ్వు ఎప్పుడు చూసుకో. శివ తిరుగుడే ఉందా లేకపోతే ఏమన్నా తీసుకునేది ఉందా శివ? నేను అందులో సెలెక్ట్ చేస్తాను రా. ఇప్పకపోతే మొహం మీద గుద్దు చెప్తున్నా. చాయ్ అమ్ముకునే ముఖాలకి ఇది ఎందుకు అని. పుచ్చకాయ పగిలిపోద్దురే మొహం లాగా. అంతే కదా జన. శివ దాంట్లో నాకు ఒక ఇయర్ రింగ్స్ నచ్చింది, ఇప్పిస్తావా? నాకు ఒకటి నచ్చింది శివ, ఇప్పిస్తావా? ఇదే మాట మీద ఉండు. కానీ పైసలు లేవా?
జాను నీకేం కావాలి కొనుక్కోరు. దీన్ని ఛాయ్ అంటారు, ఇరానీ ఛాయ్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసు. చార్మినార్ వస్తే కన్ఫర్మ్ చాయ్ తాగాల్సిందే. పడాల్సిందే. దాంతో పాటు మస్క్. ఏంటది? మాస్క్ అనుకున్నా. చాక్లెట్ అంటారా? నేను నిజం అట్లే అనుకున్నారా? జాను తాగు. టీ తాగుతుండే ఆడిపోయింది. ఓకే ఆడదా? ఏమాట కామాట ఈరోజు జాను మస్తు నిన్న పారా రేపు మేము కీడుకుంటాం. దరిద్రంగా ఉందా? శివ మూతి తుడుచుకో. ఉండమ్మా. అచ్చుడు అచ్చుడు అనుకుంటుందా? తిను. మంచిగా తిను అన్న. నేను మంచిగా తింటే అనుకుంటుంది, లపలప తింటే అనుకుంటుంది. చూపిరా పెదవే నీది అబద్ధం అంతా అబద్ధం. సైడ్కి వచ్చిందిరా. ఓకే అట్లా తినాలి శివ. ఇప్పుడు చూడు జాను. మ్యూజిక్. ఇది నా ఛాయ్. మీరు అట్లా హ్యాండ్ వాష్ చేసుకున్నా. చేసుకున్నా తినడం నైస్ తిన్నా ముఖ్యం కాదు, నా హ్యాండ్ వాష్ చేసుకున్నా లేదా అది. మీరు అనుకుంటారా? మీరు అనుకుంటే అందరు కర్రగా ఉన్నదేందా? జాన్ నువ్వే తెల్లగా ఉన్నావు. లేదు అంటే నేను మేకప్ వేసుకున్నాను. ఇప్పుడైతే జానుకి నీకేం పిలిచినారా? నీకు ఒక రింగు, నీకు మళ్ళా బెలూన్ కూడా ఇప్పించిన. బెలూన్ వదిలేసి గాలికి. అది టోటల్ గా బాగుంది గైస్. టోటల్ గా 90 రూపాయలు ఖర్చు వచ్చింది. దాంట్లో 40 రూపాయలు బొక్క వచ్చింది. కాదు 50 రూపాయలు. 50 రూపాయలు గాలికి వదిలేసారు. అయినా పర్లేదు, మన సంతోషం కోసం ఏమైనా చేయాల్సింది. సో గైస్ టోటల్ గా అయితే వీడియో బాగుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. గంట కొట్టండి, లైక్ చేయండి. జాను బాగుంది కదా ఈరోజు. జాను బాగుంది. ఏమైనా అమ్మాయిలు